సో థర్డ్ మెథడ్ లో ఇంటెగ్రల్స్ ఏ ఫామ్ లో ఉంటాయి సార్ అంటే ఇంటెగ్రల్స్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటెగ్రల్ a cos x plus or minus b sin x plus or minus c divided by d cos x plus or minus e sin x plus or minus f. ABCDEF వస్తే చాలు, ఏ తర్వాత b c d e f, సరేనా? సో ఈ ఫామ్ లో ఉండేటటువంటి ఇంటెగ్రల్స్ అంటే ఇది ఫస్ట్ మెథడ్ కి సెకండ్ థర్డ్ మెథడ్ కి డిఫరెన్స్ ఏమంటే ఫస్ట్ మెథడ్ లో ఇది ఉండదు కదా, కాన్స్టెంట్ ఉండదు, ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంటుంది. సో అది డిఫరెన్స్. సో ఎలా చేయాలో ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఒక క్వశ్చన్ పక్కన చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. జస్ట్ క్వశ్చన్ మాత్రం రాసుకుందాము. ఇంటెగ్రల్ 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 ఏమి 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 కరెక్ట్ డివైడెడ్ బై 3 sin x ప్లస్ 4 cos x 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx ప్లస్ 5 dx. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. క్వశ్చన్ కరెక్టే కదా, క్వశ్చన్ కరెక్టే కదా. సో ఇక్కడ ఫస్ట్ దీన్ని ఏమనుకోవాలా, లెట్ i ఈజ్ ఈక్వల్ టు అనుకోవాలి. లెట్ i ఈజ్ ఈక్వల్ ఏ వాల్యూ ఎంత సార్ అంటే ఎంత చెప్పండి, ఏ వాల్యూ 2 లేదండి 3 cos x పక్కన ఉండేది ఫామ్ ఏమి ఇంటెగ్రల్ a cos x ప్లస్ ఆర్ మైనస్ b sin x ప్లస్ ఆర్ మైనస్ c డివైడెడ్ బై d cos x ప్లస్ ఆర్ మైనస్ ఈ sin x ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్. అర్థమవుతుందా లేదా? ఫస్ట్ లో ఉండేది కాదు, చాలా మంది కన్ఫ్యూషన్ బాబు. ఫస్ట్ లో ఉండేది ఏ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత అట్లా కాదు బాబు. cos x పక్కన ఉండేది ఏ, cos x పక్కన ఉండేది ఎంత 3. అర్థమవుతుందా? సో ఏ వాల్యూ ఎంత 3, బి వాల్యూ ఎంత 2, సి వాల్యూ ఎంత అంటే 4, డి వాల్యూ ఎంత అంటే 4, అదే విధంగా ఈ వాల్యూ ఎంత 3, ఎఫ్ వాల్యూ. సార్ వరుసగా రాలేదంటే ఎట్లన్నా రానిలే, నీకేం నీ క్వశ్చన్ కదా, ఆ ఫామ్ లో ఉంటే చాలు. సో మరి అలాగే ఫస్ట్ మెథడ్ లాగే సేమ్ ఫార్ములా రాయాలి. ఫస్ట్ మెథడ్ లో ఏం రాసినాం అంటే ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డిఆర్ ప్లస్ బి ఇంటూ డిఆర్, బి ఇంటూ డిఆర్. కాకపోతే పక్కన చిన్న తోక అటాచ్ చేయాలి, ఏమది అంటే ప్లస్ సి, సరేనా? సో రాసుకోండి. ఏం సార్ ఫార్ములా అంటే ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏంటి డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సి. ఎన్నో ఈక్వేషన్ సార్ ఇది, ఇది వద్దు, నెక్స్ట్ రాసుకున్నాం. సి ఎన్ఆర్ అంటే ఏమి మీకు తెలుసు, న్యూమరేటర్ ఎంత చెప్పండి, 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్, డినామినేటర్ డిఫరెన్షియేషన్ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ ఇక్కడ డి బై డిఎక్స్ రాయకూడదు, జస్ట్ డినామినేటర్ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 ప్లస్ సి ఇంటూ ఏడైనా డినామినేటర్ రాశారు రాయకూడదు. డి బై డిఎక్స్ ఆఫ్ 3 sin x ఎంత సార్ అంటే sin x యొక్క డెరివేటివ్ ఎంత cos x, సో ఇక్కడ 3 cos x వస్తుంది. డి బై డిఎక్స్ ఆఫ్ cos x ఎంత మైనస్ sin x మైనస్ 4 sin x వస్తుంది. డి బై డిఎక్స్ ఆఫ్ 5 ఎంత అంటే 0. అర్థమవుతుందా? సో ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి నేను ఇక్కడే రాసేస్తాను, రబ్ చేసేసి 3 sin x డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుందంటే 3 cos x మైనస్ 4 sin x. 5 ఎక్కడ సార్ అంటే కనిపించదు, ఎందుకంటే 0 అయిపోతుంది. సో రాసుకోండి, ఈ ప్లేస్ లో ఎంత రాసుకుంటారంటే యాక్చువల్ గా నెక్స్ట్ స్టెప్ గా రాయాలి ఇక్కడ 3 cos x మైనస్ 4 sin x గా రాసుకొని, సో దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్ నంబర్ 1. ఇంతకుముందు ఏం రాస్తా అంటే మీ ఫస్ట్ మెథడ్ లో కంపేరింగ్ cos x, sin x కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ రాస్తాను. ఇప్పుడు కూడా అదే రాయాలి, కంపేరింగ్ cos x, sin x కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇది ఎక్స్ట్రా, అక్కడ అది రాయలేదు కదా. cos x కోఎఫిషియెంట్ ఎంత అంటే ఇక్కడ cos x కోఎఫిషియెంట్ ఎంత 3a, ఎంత 3a. నెక్స్ట్ ఇక్కడ ఎంత cos x కోఎఫిషియెంట్ అంటే ఇక్కడ cos x కోఎఫిషియెంట్ ఎంత అంటే 4b, 3a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు ఆ పక్క ఎంత 3. సో ఫస్ట్ వన్ ఎంత అంటే 3a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 3, ఈక్వేషన్ నెంబర్ 2. sin x కోఎఫిషియెంట్ ఎంత అంటే మైనస్ 4a, ఇక్కడ sin x కోఎఫిషియెంట్ ఎంత అంటే 3b ఈజ్ ఈక్వల్ టు ఆ పక్క ఎంత అంటే sin x కోఎఫిషియెంట్ 2, ఈక్వేషన్ నెంబర్ 3. కరెక్టే కదా sin x. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ లేదు, కాన్స్టెంట్ ఎక్కడా లేదు, ఉత్త కాన్స్టెంట్ ఇక్కడ మాత్రం ఉంది. 5 into b 5b, లాస్ట్ లో ఎంత ఉంది c.
5b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయాలి సార్ అంటే ఆ పక్క 4 ఉంది కదా కాన్స్టెంట్. సో 5b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 4. ఎన్నో ఈక్వేషన్ సార్ అంటే 4. ఇప్పుడు క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేయాలా, కానీ 3 ఈక్వేషన్స్ ని మనము సాల్వ్ చేయలేము. క్రిస్ క్రాస్ మెథడ్ లో ఓన్లీ 2 ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ లో ఉండాలి. సో ఫస్ట్ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకుందాము క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేసి. ఎలా చేస్తామో చూడండి. a బై b బై 1 బై చెప్పండి 4 మైనస్ 3 3 4. నెక్స్ట్ కింద చెప్పండి 3 మైనస్ 2 మైనస్ 4 3. సో ఇక్కడ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలో చూడండి. a డివైడెడ్ బై మైనస్ 8 మైనస్ 9 అంటే ప్లస్ 9, b డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3 12 మైనస్ 6 వస్తుంది ప్లస్ 6 9 మైనస్ 16 వస్తుంది ప్లస్ 16. 9 లో 8 పోతే ఎంత అంటే 1, 12 ప్లస్ 6 ఎంత అంటే 18, ఇక్కడ 9 ప్లస్ 16 ఎంత అంటే 20. సో ఏ వాల్యూ ఎంత అంటే 1/25, బి వాల్యూ ఎంత అంటే 18/25. అర్థమవుతుందా లేదా? సో ఏ వాల్యూ ఫస్ట్ రాద్దాము. ఏ ఎంత సార్ అంటే 1/25, బి ఎంత అంటే 18/25. 18/25. ఈ బి వాల్యూ తీసుకుపోయి ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంప్లైస్ 5b 5 ఇంటూ 18/25 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 4. 5 1 జార్ 5 5 జార్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎంత క్యాన్సిల్ అవుతుంది? 5 1 జార్ 5 5 జార్. సో ఇక్కడ ఎంత వస్తుంది సార్ కింద అంటే 5 వస్తుంది. పైన 5 క్యాన్సిల్ చేసేస్తాను. 18/5. సో ప్లస్ 18/5 ఆ పక్క పోతే ఎంత అవుతుంది సార్ అంటే మైనస్ 18/5. సి ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 18/5. 5 4 జార్ ఎంత 20. 20 మైనస్ 18 ఎంత 2/5. సో సి వాల్యూ ఎంత అంటే 2/5. ఏ వాల్యూ వచ్చింది? బి వాల్యూ వచ్చింది. సి వాల్యూ తీసుకుపోయి నువ్వు ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ వాల్యూ ఎంత సార్ అంటే 1 డివైడెడ్ బై 25. బి వాల్యూ ఎంత అంటే 18/25 ప్లస్ 18/25. సి వాల్యూ ఎంత అంటే ప్లస్ 2/5. సో సి వాల్యూ ఎంత అంటే 2/5. యాక్చువల్గా కింద రాయాలా మనము. నేను అక్కడే ఎందుకు సబ్స్టిట్యూట్ చేసినానంటే టైం సేవ్ అయిపోతుంది అనేసి అక్కడే ఇచ్చేసేసాను. అర్థమైందా మీకు? ఏమన్నా అర్థమైందా? సో ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాము. ప్రాబ్లం ఏంటి అంటే i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. న్యూమరేటర్ రాయకూడదు. న్యూమరేటర్ ప్లేస్ లో న్యూమరేటర్కి వచ్చిన వాల్యూ రాయాలి. సో మొత్తం వాల్యూ అంతా చెప్పండి ఎంత? 1/25 ఇంటూ 3 cos x మైనస్ 4 sin x అని రాసుకోవాలి. సో పక్కన ఎంత రాయాలి అంటే 18/25 ఇంటూ ఎంత అంటే 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5. లాస్ట్ లో ఎంత రాయాలి అంటే 2/5 హోల్ డివైడెడ్ బై కింద ఇక్కడ ఎంత రాయాలి అంటే డినామినేటర్ ఎంత రాయాలి అంటే ఒకసారి డినామినేటర్ చూడండి. 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5. లాస్ట్ లో dx రాయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ స్టెప్ ఏం సార్ అంటే డినామినేటర్ ని దీని కింద ఒక్కసారి అలాగే లాస్ట్ టర్మ్ కింద ఒకసారి 3 సార్లు సపరేట్ గా రాయాలి. ఆ ప్రాసెస్ ఏమంటారు సార్ అంటే సపరేషన్ ఆఫ్ డినామినేటర్ అంటారు. సో ఏమొస్తుందో బాగా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. i ఈజ్ ఈక్వల్ టు 1/25 బయటికి వచ్చేస్తుంది. అదో ఈ 1/25 బయట రాసుకున్నాను. ఇంటెగ్రల్ ఫస్ట్ టర్మ్ కింద రాస్తాను 3 cos x. ఫస్ట్ టర్మ్ ఏముంది చదవండి. 3 cos x మైనస్ 4 sin x డివైడెడ్ బై డినామినేటర్ లో ఎంత వస్తుందంటే 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5. అవునా? లాస్ట్ లో ఏం రాయాలి అంటే dx రాయాలి. లాస్ట్ లో ఎంత? dx రాయాలి. లాస్ట్ లో ఏం రాయాలి బాబు? dx ప్లస్ 18/25 రాయాలి. ఇంటెగ్రల్ ఎంత అంటే 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 అని రాసి హోల్ డివైడెడ్ బై 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5. అఫ్ కోర్స్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, ఆ తర్వాత విషయము. ప్లస్ 2/5 ఎంత రాయాలి సార్ అంటే ఇంటెగ్రల్ 1 ఇంకేం లేదు కదా న్యూమరేటర్ లో, అందుకే 1/3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 4 cos x ప్లస్ 5 dx ప్లస్ 5 dx. సో చూడగానే మీరు చెప్పేస్తారు ఏమని అంటే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఇంటెగ్రల్ dx మాత్రమే వస్తుంది. తర్వాత పక్కన ఏం రాసుకోవాలంటే 2/5 ఇంటెగ్రల్ 1/3 sin x ప్లస్
4 cos x ప్లస్ 5 dx. అర్థమవుతుందా? సో నెక్స్ట్ స్టెప్ లో ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ డినామినేటర్ ని డిఫరెన్షియేట్ చేస్తే న్యూమరేటర్ వస్తుంది. అంటే కింద ఉండేది డినామినేటర్ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్, సో పైన ఉండేది ఏమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది ఫార్ములా అంటే ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏవి ఫార్ములా లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదా లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి గా రాసుకోవచ్చు. అవునా? సో విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఫార్ములా మనం ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకు తెలుసు, అదే విధంగా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా తెలుసు. సో ఈ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవాలంటే 1/25 లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అంటే 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5. అయిపోయిందా? నెక్స్ట్ అక్కడ ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ కాబట్టి 18x/25 వస్తుంది. లాస్ట్ వన్ ఏమి అంటే 2/5. సో ఇక్కడ దీన్ని మాత్రం మనం ఏమనుకోవాలి అంటే ఈ ఇంటెగ్రల్ ని మాత్రము I1 అనుకోవాలి. ఏమనుకోవాలి? I1. ఎందుకంటే అన్ని సాల్వ్ అయిపోయినాయి, అది మాత్రం అట్లే మిగిలిపోయింది. ఇప్పుడు ఎన్నో ఈక్వేషన్స్ సార్ అంటే 2, 3, 4 అయిపోయినాయి. సో ఇది ఎన్నో ఈక్వేషన్ అవుతుంది? ఫిఫ్త్ ఈక్వేషన్. కింద రాసుకో. కన్సిడర్ I1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? I1 చెప్పు, పైన చూసి చెప్పు. ఇంటెగ్రల్ 1/3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5. సార్ ఇది ఏ మెథడ్ సార్ అంటే ఇది ఖచ్చితంగా థర్డ్ మెథడ్ కాదు. ఏ మెథడ్ ఇది? సెకండ్ మెథడ్. అందుకే సెకండ్ మెథడ్ ఫస్ట్ చెప్పి మళ్ళీ చెప్పిన. యాక్చువల్గా ఇది సెకండ్ మెథడ్. ఇది నేనేం చేసినానంటే ఫస్ట్ అది చెప్పి ఇది చెప్పిన. ఎందుకు అంటే ఇది మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఏ మెథడ్ ఇది? సెకండ్ మెథడ్. ఏం రాసుకోవాలి? పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలి? t. చెప్పండి. పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? t. అప్పుడు sin x వాల్యూ ఎంత సార్ అంటే sin x చాలా సింపుల్ గా రాయొచ్చు 2t/1 + t². అదే విధంగా cos x ఎంత అంటే 1 - t²/1 + t². అదే విధంగా dx ఎంత అంటే 2dt/1 + t². సో అది ఉన్న అన్ని వాల్యూస్ అన్ని రాసుకోవాలి. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం I1 అని తీసుకోవాలని. సో I1 ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/3 sin x. 3 ఇంటూ sin x ఎంత? 2t/1 + t². 4 cos x. 4 ఇంటూ cos x అంటే ఎంత? 1 - t² బై ఎంత? కింద 1 + t² డివైడెడ్ బై ఇక్కడ ఎంత రాయాలి సార్ అంటే +5 రాయాలి. dx రాయకూడదు. dx ప్లస్ లో ఏం రాయాలి అంటే 2dt/1 + t². అర్థమవుతుందా? ఈ కింద ఉన్న 1 + t² 5 ఏం చేస్తుందంటే 5 పోయి మల్టిప్లై చేస్తుంది. 5 × 1 + t² రాసుకోవచ్చు. మొత్తం మీద కింద డినామినేటర్ ఏమైపోతుందంటే మొత్తానికి కలిపి ఏం రాసుకోవచ్చు అంటే 1 + t² రాసుకోవచ్చు. అవునా కదా? ఈ 1 + t² పైకి వచ్చేస్తుంది. సో కింద రాయాల్సిన అవసరం లేదు. పైన 1 + t² ఇక్కడ ఏమైతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 అనేది కాన్స్టెంట్ బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. 2 బయటికి వెళ్ళిపోయింది కాబట్టి కేవలం ఇక్కడ ఎంత ఉంటుంది? dt. 3 × 2t ఎంత సార్ అంటే 60. ఆ తర్వాత 4 1 జర్ ఎంత? 4. 4 × t² 4t² -4t² కాబట్టి 4 1 జర్ 4. 4 × -t² -4t² ప్లస్ 5 1 జర్ 5. 5 × t² ఎంత సార్ అంటే +5t². ఇంతవరకు మీకేం డౌట్ లేదు కదమ్మా? నెక్స్ట్ ఇప్పుడు తర్వాత ఏమవుతుందంటే I1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2 × ఇంటెగ్రల్ 1/5t² లో 4t² పోతే 1t². కానీ ఎవరు 1t² రాయరు, t² రాస్తారు. తర్వాత నెక్స్ట్ ఎంత సార్ అంటే 60 రాస్తారు. 5 + 4 ఎంత అంటే 9 రాస్తారు dt. ఇప్పుడు ఎంత కామన్ చేయాలి సార్? మామూలుగా అంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. t² పక్కన ఏదన్నా ఉంటేనే 4 3 2 మైనస్ ఉంటేనే కామన్ చేయాలి. 1 ఉంటే చేయాల్సిన అవసరం లేదు. దానికి ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఏమి సార్ అంటే t+3 ఒక్కసారి నేను మీకు చేసి చూపిస్తా చూడండి. t+3 ఏ ఫార్ములా యూజ్ చేయాలి? a + b². a² అంటే ఎంత? t². b² అంటే ఎంత? 3² అంటే 9 + 2ab 2 × t × 3 ఎంత? 60. సార్ ఇక్కడ 60 మధ్యలో ఉంది అంటే ఎట్లయినా రాసుకోవచ్చు మనము. సో కావాలంటే చూడండి t² + 60 + 9. అవునా? సో దీని ప్లేస్ లో నేనేం రాస్తానంటే ఇదంతా రబ్ చేసేసి t+3² రాస్తాను. t+3² అప్పుడు ఏం ఫార్ములా యూజ్ చేస్తారు సార్ మీరు అంటే మీరు చూడండి ఏ ఫార్ములా యూజ్ చేస్తానో మీకే తెలుస్తుంది. ఇంటెగ్రల్ 1/x² dx ఎంత సార్ అంటే -1/x + c. ఇది ఫార్ములా. అంటే కింద ఉండేది లోపల ఉండేదంతా నేను ఏమనుకున్నానంటే x అనుకున్నా.
ఇంటెగ్రల్ 1/x² అంటే ఏం రాసుకోవచ్చు, -1/x. సో ఫైనల్ గా I1 వాల్యూ ఎంత సార్ అంటే -2/x ఎంత, t+3 + c. అంతే కదమ్మా. ఆడ -1 ఉంది కదా సార్ అంటే ఇక్కడ పక్కన 2 ఉంది కదమ్మా, ఆడ పక్కన 2 ఉంది కాబట్టి -2/x. x ఎంత, t+3. కానీ t+3 అలాగే వదిలేయకూడదు, t అంటే tan x/2. సో I1 వాల్యూ ఎంత సార్ అంటే I1 వచ్చేసి -2/tan x/2 +3 అవునా. సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేయాలా. సో ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే -2 I1 వాల్యూ ఎంత, -2/tan x/2 +3 tan x/2 +3 ఎంత, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత సార్ అంటే మైనస్ వస్తుంది. సో ఇక్కడ -2 2 జర్ ఎంత అంటే 4 వస్తుంది. సో 4/5 -4/5 వస్తుంది. ఇక్కడ ఎంత సార్ అంటే 1/tan x/2 +3 + c ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా. నన్ను అడిగితే మీరు సార్ ఇది యాక్చువల్ గా నేర్చుకోవాల్సిన అవసరమే లేదు ఈ మెథడ్, ఎందుకు సార్ నేర్చుకోకూడదు, అన్ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే. మీకు ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ బాగా వస్తే దాని కాంబినేషన్ థర్డ్ మెథడ్. అర్థమవుతుందా. దీంట్లో థర్డ్ మెథడ్ కవర్ అయింది, ఫస్ట్ మెథడ్ లాగా చేసినావు అంతా నీకు, అవునా కదా. అర్థమైందా లేదా. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చేసేసరికి మీకు ఇంకా బాగా ఐడియా వస్తుంది. ఏం సార్ సెకండ్ క్వశ్చన్ అంటే ఒక్కసారి మీరు చూసుకోండి ఇది కరెక్ట్ గా వచ్చిందో లేదో ఆన్సర్. చూడడానికి చాలా లెంతీగా అనిపిస్తుంది కానీ చాలా ఫన్నీ క్వశ్చన్ ఇది. చూడండి ఇక్కడ ఆన్సర్ అయితే కరెక్ట్ గా అదే వచ్చింది, అవునా. సో చాలా చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం సార్ అంటే ఇంటెగ్రల్ cos x + 3 sin x + 7 డివైడెడ్ బై cos x + sin x + 1 dx చేద్దామా. అర్థమవుతుందా లేదా మీకు. సో ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మాత్రం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇంటెగ్రల్ cos x + 3 sin x + 3 sin x + 7 డివైడెడ్ బై cos x + sin x + 1 dx. ఒక్కసారి క్వశ్చన్ చెక్ చేసుకోండి 1కి 2 సార్లు. cos x + 3 sin x + 7 డివైడెడ్ బై cos x + sin x + 1 కరెక్టే కదండి. సో క్వశ్చన్ అయితే కరెక్టే. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే లెట్ i ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి రాసుకోవాలి. ఇంటెగ్రల్ ని i ఈక్వల్ టు అని చెప్పి రాసుకోవాలి. రాసిన తర్వాత ఫార్ములా ఫర్ ఇది ఏ మెథడ్ సార్ అంటే ఖచ్చితంగా థర్డ్ మెథడ్ లో ఎలా ఉంటుంది, ఈ ఇంటెగ్రల్ ఎలా ఉంటుంది. ఇంటెగ్రల్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటెగ్రల్ a cos x + b sin x + c డివైడెడ్ బై d cos x + e sin x + f dx. ప్రతిసారి నేను ఇది చెప్తూ ఉంటాను, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు సార్ అది రాయాల్సిన అవసరం లేదు కదా అంటే ఫార్ములా లాగా మనకు గుర్తుండిపోతుంది. ఏ ఎంత సార్ అంటే 1, b ఎంత అంటే 3, c ఎంత అంటే 7, d ఎంత అంటే 1, e ఎంత అంటే 1, f ఎంత అంటే 1. ఇవన్నీ మనం రాయాల్సిన అవసరం లేదు కానీ చెప్పుకుంటూ ఉంటే వచ్చేస్తుంది, అవునా. సో మరి ఫార్ములా ఏం సార్ అంటే ఫార్ములా ఫర్ దిస్ మెథడ్ ఈజ్ ఏం రాయాలి అంటే ఎన్ఆర్ అంటే ఏంటి, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ dr ప్లస్ b ఇంటూ డినామినేటర్ dr ప్లస్ c. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, b పక్కన d/dx రాదు, కేవలం a పక్కన d/dx వస్తుంది. సో ఈ విషయం చాలా ఇంపార్టెంట్ గా ఉంది. వాట్ ఈజ్ ఎన్ఆర్ అంటే ఏంటి, cos x + 3 sin x + 7 అవునా. నెక్స్ట్ a ఇంటూ d/dx ఆఫ్ వాట్ ఈస్ డినామినేటర్ అంటే cos x + sin x + 1. నెక్స్ట్ b ఇంటూ డినామినేటర్ ఏమి అంటే cos x + sin x + 1. లాస్ట్ లో ప్లస్ c రాయాలి, ప్లస్ c రాసి ఫినిష్ చేయాలి. సో డిఫరెన్షియేట్ చేస్తే d/dx ఆఫ్ cos x అంటే -sin x, d/dx ఆఫ్ sin x అంటే cos x, d/dx ఆఫ్ 1 అంటే 0 అయిపోతుంది. సో ఇక్కడ డిఫరెన్షియేట్ చేసేసి రాసేద్దాము. సో cos x యొక్క డెరివేటివ్ ఎంత అంటే -sin x కరెక్టేనా. sin x యొక్క డెరివేటివ్ ఎంత అంటే cos x. సో 1 ఏమవుతుంది అంటే 0 అయిపోతుంది. 1 ఏమైపోతుంది 0. హలో.
ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 బి కాస్ ఎక్స్ ప్లస్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. సో ఇది ఏమవుతుంది సార్ అంటే ఈక్వేషన్ నంబర్ 1 అవుతుంది, ఈక్వేషన్ నంబర్ 1. సో వెంటనే ఇక్కడ సో వెంటనే ఇక్కడ ఏం స్టెప్ రాయాలి అంటే కంపేరింగ్ కాస్ ఎక్స్ కామా సైన్ ఎక్స్, కంపేరింగ్ కాస్ ఎక్స్ కామా సైన్ ఎక్స్ కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. సరేనా? ఫస్ట్ కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడ కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అంటే ఏ, అవునా? ఇక్కడ కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత బి, అవునా? సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాస్ ఎక్స్ పక్కన ఎంత ఉంది 1, కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది ఎన్నో ఈక్వేషన్ అవుతుంది సార్ అంటే ఈక్వేషన్ నంబర్ 2 అవుతుంది, అవునా? నెక్స్ట్ సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అంటే మైనస్ ఏ, ఇక్కడ ఎంత బి, మైనస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఆ పక్క 3 ఉంది, సో ఈక్వేషన్ నంబర్ 3. కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో కాన్స్టెంట్ రాదు, ఇక్కడ వస్తుంది చూడండి 1 ఇంటూ బి ఎంత బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 7, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 7. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. చాలా మంది ఏ ఈక్వేషన్ సాల్వ్ చేయాలో చూసుకుంటా అంటారు, 2 and 3 సాల్వ్ చేయాలి, ఎందుకంటే ఏబిలో ఉంటేనే ఒకటి ఏలో ఒకటి ఇంకోటి సిలో ఉంటే చేయకూడదు, ఏబిలో ఉంటే చేయాలి. సో క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకు అంటే డైరెక్ట్ గా 2 + 3 యాడ్ చేస్తే ప్లస్ ఏ మైనస్ ఏ ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో యాడింగ్ 2 + 3 అలా చేసినా నీకు అదే ఆన్సర్ వస్తుంది, ఏ మైనస్ ఏ వెళ్ళిపోతుంది, బి ప్లస్ బి ఎంత 2b, 1 + 3 ఎంత 4, బి వాల్యూ ఎంత అంటే 2. సో బి వాల్యూ 2 తీసుకుపోయి నువ్వు ఈక్వేషన్ 2 లో పెట్టినా ఈక్వేషన్ 3 లో పెట్టినా ఏకి సేమ్ వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు ఏ ఎంత అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 అంటే -1. సో ఏ వాల్యూ కూడా వచ్చేసింది. ఈక్వేషన్ 4 లో బి వాల్యూ పెడితే ఎంత వస్తుందంటే 2 + c ఈజ్ ఈక్వల్ టు 7, c ఈజ్ ఈక్వల్ టు 7 లో 2 పోతే ఎంత అంటే 7 లో 2 పోతే 5, అవునా? 4 కాదు. సో ఏబిసి వాల్యూస్ అన్ని తీసుకుపోయి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఈక్వేషన్ 1 లో. సో ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి అంటే -1, కానీ మైనస్ రాస్తాను, 1 అనేది ముందర రాయము అక్కడ. బి వాల్యూ ఎంత అంటే 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అదే విధంగా సి వాల్యూ ఎంత అంటే 5 సబ్స్టిట్యూట్ చేయాలి, 5, అవునా? అర్థమవుతుందా? సో ఈ వాల్యూస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లం చేద్దాము. అంటే ఇప్పుడు ఏం తీసుకుందాం అంటే లెట్ i ఈజ్ ఈక్వల్ టు అని రాసుకున్నాం కదా, అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాము. నౌ i ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మళ్ళా ప్రాబ్లం అక్కడ నుంచి స్టార్ట్ చేసి చేయొచ్చు. సో చూడండి బాగా ఒకసారి ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను. నౌ i ఈజ్ ఈక్వల్ టు i అంటే ఏంది క్వశ్చన్ ఇంటెగ్రల్, కానీ క్వశ్చన్ లో న్యూమరేటర్ రాయకూడదు cos x + 3 sin x + 7, కానీ దాని న్యూమరేటర్ బదులు దానికి వచ్చిన వాల్యూ రాసుకోవాలి. చెప్పండి ఎంత వచ్చింది వాల్యూ? సో మైనస్ sin x ప్లస్ cos x, తర్వాత +2 ఇంటూ cos x ప్లస్ sin x ప్లస్ 1, తర్వాత +5 అని రాసి న్యూమరేటర్ వాల్యూ డివైడెడ్ బై డినామినేటర్ వాల్యూ రాయాలి. డినామినేటర్ వాల్యూ ఎంత అంటే cos x ప్లస్ sin x ప్లస్ 1 అని రాసి ఇక్కడ dx రాయాలి, అవునా? సపరేషన్ ఆఫ్ డినామినేటర్ సపరేట్ గా రాసుకోవాలి. సో i ఈజ్ ఈక్వల్ టు మైనస్ బయట రాసుకొని కేవలం న్యూమరేటర్ లో ఉండేది మాత్రం రాసుకోండి. -sin x ప్లస్ cos x డివైడెడ్ బై కింద ఎంత అంటే cos x ప్లస్ sin x ప్లస్ 1 dx. అదే విధంగా 2 బయట రాసుకొని ఇంటెగ్రల్ cos x ప్లస్ sin x ప్లస్ 1 డివైడెడ్ బై కింద కూడా సేమ్ అదే వస్తుంది cos x ప్లస్ sin x ప్లస్ 1. కానీ రెండు సేమ్ కాబట్టి ఏం చేయొచ్చు, క్యాన్సిల్ చేసేసి ఏం రాసుకోవచ్చు, కేవలం ఇక్కడ సెకండ్ టర్మ్ లో ఇంటెగ్రల్ dx 5 ఇంటూ ఇంటెగ్రల్ 1 బై cos x ప్లస్ sin x ప్లస్ 1 dx గా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? కిందది f ఆఫ్ x, పైది ఏమి f డాష్ ఆఫ్ x, ఫార్ములా ఏమి ఇంటెగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x అంటే log f ఆఫ్ x, log mod f ఆఫ్ x. సో i ఈజ్ ఈక్వల్ టు మైనస్ log ఆఫ్ f ఆఫ్ x ఎంత cos x ప్లస్ sin x ప్లస్ 1, అవునా? ఇంటెగ్రల్ dx అంటే x కాబట్టి 2x వస్తుంది ప్లస్ 5, దాన్నంతా ఏమనుకోవాలి, ఆ ఇంటెగ్రల్ ని I1 అనుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 5.
అదే నేను మొన్న మీకు చెప్పింది, ఈ క్వశ్చన్ మీరు చేసుకోండి రండి అని. ఇది చెప్పింది అదే కదా, ఇంటెగ్రల్ 1/1 cos x ప్లస్ sin x. ఆర్డర్ ఎట్లన్నా ఉన్నాయండి, మీరు ఆర్డర్ని చూసుకుంటూ ఉంటారు. ఫస్ట్ లో ఆడ 1 వచ్చింది, ఇక్కడ ఫస్ట్ లో cos x వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. బాబు మనకి ఏ ఫామ్ లో ఉంది? సెకండ్ మెథడ్ ఫోర్త్ ఫామ్. సెకండ్ మెథడ్ ఫోర్త్ ఫామ్ ఏమి? ఇంటెగ్రల్ 1/a cos x ప్లస్ ఆర్ మైనస్ b sin x ప్లస్ ఆర్ మైనస్ c. ఏ వాల్యూ ఎంత? 1. b వాల్యూ ఎంత? 1. c వాల్యూ ఎంత? 1. నిన్న చెప్పిండే దాంట్లో కూడా అదే. సరేనా? మీ కన్ఫ్యూషన్ ఎక్కడైపోతుందంటే ఫస్ట్ లో 1 వచ్చింది కదా, 1 ప్లస్ sin x ప్లస్ cos x అలా ఇచ్చినా మీరు ఇబ్బంది పడతారు. సరేనా? అర్థమవుతుందా లేదా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సపరేట్ గా చేసుకోవాలి. సో ఎలా చేయాలి సార్ అంటే కన్సిడర్ అని రాసుకోవాలి. కన్సిడర్ I1 ఈజ్ ఈక్వల్ టు I1 వాల్యూ ఎంత? ఇంటెగ్రల్ 1/1 ప్లస్ cos x ప్లస్ sin x dx. అవునా? ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t. పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t. cos x వాల్యూ ఎంత అంటే 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. కరెక్టేనా? అదేవిధంగా sin x వాల్యూ ఎంత అంటే 2t/1 ప్లస్ t స్క్వేర్. అదేవిధంగా నీకు dx వాల్యూ ఎంత అంటే 2dt/1 ప్లస్ t స్క్వేర్. అవునా? సో ఈ వాల్యూస్ అన్ని పైన సబ్స్టిట్యూట్ చేయాలా, దేంట్లో? I1 లో సబ్స్టిట్యూట్ చేయాలా. I1 లో ఎక్కడెక్కడైతే ఆ వాల్యూస్ ఉన్నాయో వాటి బదులు అవి రాసుకోవాలి. సో I1 ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/1 ప్లస్ cos x. cos x ఎంత అండి? 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. అదేవిధంగా sin x ఎంత? 2t/1 ప్లస్ t స్క్వేర్. అదేవిధంగా dx ఎంత? 2dt/1 ప్లస్ t స్క్వేర్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏమంటే ఈ 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ 1 అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ లో చూడండి, ఇంటెగ్రల్ 1 డివైడెడ్ బై 1 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t. మొత్తానికి హోల్ డివైడెడ్ బై ఎల్సిఎం ఎంత అవుతుంది సార్ అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ 2dt/1 ప్లస్ టీ స్క్వేర్. ఇక్కడ వచ్చేసరికి మీరు ఏమంటారంటే సార్ ఇక్కడ కింద ఉన్న 1 ప్లస్ టీ స్క్వేర్ పైన రాసుకోవచ్చు కదా. అవును, రాసుకోండి. 1 ప్లస్ టీ స్క్వేర్, ఇక్కడ ప్లస్ టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ విల్ గెట్స్ క్యాన్సిల్. 1 ప్లస్ 1 ఎంత? 2 ప్లస్ 2t మాత్రమే వస్తుంది. 1 ప్లస్ 1 ఎంత మా? 2 ప్లస్ 2t మాత్రమే వస్తుంది. డినామినేటర్ లో 2 ప్లస్ 2t మాత్రమే వస్తుంది. కానీ 2 ప్లస్ 2tలో 2 కామన్ చేస్తే 2 ఇంటూ 1 ప్లస్ t మాత్రమే అవుతుంది. అవునా? పైన 1 ప్లస్ టీ స్క్వేర్ కింద 1 ప్లస్ టీ స్క్వేర్ ఏమవుతుంది? క్యాన్సల్. పైన 2 కింద 2 ఏమవుతుంది? క్యాన్సల్. సో మిగిలింది ఎంత అంటే ఇంటెగ్రల్ 1/1 ప్లస్ t dt. 1 ప్లస్ t dt. Now this is of the form integral 1/x dx is equal to log x plus c. సో దీన్నంతా నేను x అనుకుంటున్నా, కింద 1 ప్లస్ t ఏమనుకుంటున్నా? x. సో log 1 ప్లస్ x అంటే ఏమి అంటే log ఆఫ్ 1 ప్లస్ t ప్లస్ c. 1 ప్లస్ t ప్లస్ c. అర్థమవుతుందా? సో I1 వాల్యూ వచ్చేసింది. అర్థమైందా లేదా? ఇదంతా x కదా బాబు. ఇంటెగ్రల్ 1/x dx ఏంటి? log x. అదే లేదు బాబు, మనము ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గా ఆలోచించాలి. సో I1 వాల్యూ ఎంత వచ్చిందంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ టీ. I1 వాల్యూ ఎంత అంటే 5 ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ టీ. లాగ్ ఆఫ్ 1 ప్లస్ టీ అంటే ఎంత అంటే tan x/2 ప్లస్ c ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఫైనల్ ఏనన్నా అర్థమైందా? ఈ క్వశ్చన్ మాత్రము ఎన్ని మార్కుల క్వశ్చన్